No, చేయలేనా ఆడవాళ్ళు ముందు పెట్టండి. మా నాయన ఏ పాగలు కొట్టేది చెప్పండి రాజన్న ఒకసారిగా మీకు కాదు తీసేది పైకి 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 అన్న ఎక్కువ గమనించు అక్క ఇంకా పర్మనెంట్ తెలుగుదేశం 80 క్లీన్లు వీళ్ళ చెల్లి మనకు అక్షంతలు ఆశీర్వాదం చేశారు సాయిబాబా శంకరవారిపల్లి సర్పంచ్ మాజీ సర్పంచ్ లోపలికి వెళ్ళేది
స్వప్నం మూడు చూసుకుంటుంది సొంత మొత్తం చూడాలనుకున్నాను మేడం. చెప్పాలి అందరికి చెప్పాలి ఆశీర్వాదం పాపకు కావాలి పూర్తిగా. చైర్మన్ ట్రెజరరు ఏం అక్కర్లేదు మా ఆయనే 500 మంది స్టూడెంట్స్కి చెప్పాడు. సార్ ఫస్ట్ కవర్లో పెట్టిస్తాడు ఖర్చు. పవర్లో ఉన్న కార్యకర్తలు అందరికీ నమస్కారం. నేను ఇవాళ 16వ వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తాను. ఈ వార్డులో చూస్తే నాన్నగారు ఆల్మోస్ట్ 1 crore ఖర్చు పెట్టి వాటర్ సప్లైస్ కానీ రోడ్స్ కానీ వేస్తున్నారు. ఇప్పుడు ఈ వార్డులో ఎక్కువ రెసిడెంట్స్ వచ్చి ప్రొఫెషనల్స్ టీచర్స్ అండి. అసలుకి మామూలుగా మన పెద్దోళ్ళు నేర్పించింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు ఒక దేవుడితో సమానం. అలాంటి గురువుని వాళ్ళు ఒక కోవిడ్ టైంలో బ్రాండీ షాప్స్ దగ్గర పెట్టి వాళ్ళ ఫొటోస్ తీమని ఇదంతా చేశారు. అసలుకి వాళ్ళకి దేవుడు సాక్షాత్ వాళ్ళు దేవుడికి స్వరూపమైన వాళ్ళని ఇలా బ్రాండీ షాప్స్ పెట్టి వర్క్ ఇవ్వటం కానీ బ్రాండీ షాప్స్ దగ్గర, లేకపోతే టాయిలెట్స్ దగ్గర ఒక స్కూల్ టాయిలెట్స్ కూడా టీచర్సే ఫోటోలు పంపించాలంట. ఇది ఎక్కడ న్యాయం? అసలుకి టీచర్స్ అనేది దేవుడికి సమానమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. దానికి సెపరేట్గా ఒక టీం ఉంటుంది, మెయింటెనెన్స్ టీం పెట్టుకొని చేసుకోవచ్చు. అలాంటి టీచర్స్ని ఈ చిన్న చిన్న జాబ్స్ కూడా చేయటం చాలా దారుణం. అసలుకి దీనికి అర్థమే మీరు చూస్తే అసలుకి రెస్పెక్ట్ ఎవ్వరికీ లేదు, ఇక్కడ టీచర్స్కే లేదు. ఇంకా పేదోళ్ళకి ఏమిస్తుంది ఈ ప్రభుత్వం? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. టీచర్స్కి లేని రెస్పెక్ట్ పేదోళ్ళకి ఇవ్వగలుగుతారా ఈ ప్రభుత్వం? మీరందరూ గమనించి ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. సైకిల్కి కమలానికండి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ తరఫు నుంచి చేస్తున్నాను. సైకిల్ గుర్తుకి ఓటు వేయండి. మన ఎంపీ గారు వచ్చి బీజేపీ గారు, కమలం గుర్తుకి ఓటు వేయండి వరప్రసాద్ గారు. ఇప్పుడు సెంట్రల్ నుంచి మనకి నిధులు వస్తేనే ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయగలుగుతాం. అందరూ 1-2 సార్లు ఆలోచించి ఓటు వేయండి. ఇది ఇప్పుడు నిన్నే మనకి రామనవమి, శ్రీరామనవమి. అది గుర్తింపుగా ఇప్పుడు రాముడు ఏం చేశారు? రావణాసుని చంపేశాడు. ఇప్పుడు మనం ఈ ఇయర్ అనేది మనకి చాలా విలువైందండి. ఈ ఇయర్ 2024. ఎందుకంటే మనకి అయోధ్యలో రాముడి విగ్రహం చేయించి అది ఓపెనింగ్ చేశారు ఇవాళ ఈ ఇయర్. ప్లస్ నిన్న రామనవమి. సో ఈ ఇయర్కే గుర్తింపు, ఒక రావణాసుని చంపే గుర్తింపుగా తీసుకొని మనం ఈ ప్రభుత్వాన్ని రావణాసుని అనుకొని ఓట్లతో తీసేద్దాం. మన పిల్లలకి నేర్పిద్దాం, ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది అని మన పిల్లలకి నేర్పిద్దాం, వాళ్ళకి ధైర్యం ఇద్దాం. మీరు ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకొని ఓటు వేయండి. బలంగా